బేసిక్ రూల్స్ ఫర్ డిజైన్ ఆఫ్ రీఇన్ఫోర్స్డ్ బీమ్స్ యాజ్ పర్ ఐఎస్ 456/2000. మనము బీమ్ డిజైన్ చేయాలంటే కొన్ని రూల్స్ అనేది మనము పాటించాలి. అవి ఇక్కడ నుంచి యాజ్ పర్ ఐఎస్ 456/2000 కోడ్ బుక్ నుంచి అవి ఏమనేది రూల్స్ అనేది మనము ఫస్ట్ చెప్పుకుందాం. ఇక్కడ జనరల్ డిజైన్ రిక్వైర్మెంట్స్ ఫర్ బీమ్స్ అన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ సింప్లీ సపోర్టెడ్ బీమ్ షాల్ బి టేకెన్ యాజ్ క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చి మనకు సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ విచ్ ఎవర్ ఇస్ లెస్. మనకి ఎఫెక్టివ్ స్పాన్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చి క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. సెకండ్ కండిషన్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్. ఓకేనా. ఈ రెండిట్లో మనకి ఆ రెండింటి కండిషన్లో ఏదైతే తక్కువ వాల్యూ వస్తుందో అది మనకు ఎఫెక్టివ్ స్పాన్ యొక్క వాల్యూ వస్తుందని. ఇప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ డిజైన్ చేసేటప్పుడు మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ గురించి చూద్దాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ నేను ఎస్ఎస్బి అని రాస్తున్నాను. సింప్లీ సపోర్టెడ్ బీమ్ డిఫైన్ యాస్ ఏ బీమ్ ఈజ్ రెస్టింగ్ ఓవర్ ద 2 సపోర్ట్స్. ఓకేనా. ఇవి మనకు 2 సపోర్ట్స్ వస్తాయి. మన బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని మనకు సపోర్ట్స్ వస్తున్నాం. ఇక్కడ ఇన్ బిట్వీన్ ద సపోర్ట్స్ అంటే రెండు ఆ సపోర్ట్ల యొక్క మధ్యలో ఉన్నదాన్ని మనం క్లియర్ స్పాన్ అంటున్నాం. లేదా ఇది క్లియర్ స్పాన్ని మనము లెంత్ ఆఫ్ ద బీమ్ అని కూడా అనొచ్చు. ఓకేనా. దీని ద్వారా ఫస్ట్ కండిషన్ ఏమి, క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ అన్నాడు. అది ఫస్ట్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చి క్లియర్ స్పాన్ మీన్స్ లెంత్ ఆఫ్ ద బీమ్ అని. ఓకే. ఎల్. ఎఫెక్టివ్ డెప్త్ మీన్స్ ఆల్రెడీ మనకు తెలుసు. ఎఫెక్టివ్ డెప్త్ అంటే డెఫినేషన్ అనేది మనము ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నోట్ అయిపోయింది. ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏమని. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్. ఎల్ అనేది మనకు లెంత్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ లేదా క్లియర్ స్పాన్ ఆఫ్ ద బీమ్. ఓకే. అది ఫస్ట్ కండిషన్. మనకి ఆల్రెడీ వాడు మెన్షన్ ఇస్తాడు. మీకు ఒక ప్రాబ్లం వస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి ఇది ఒక డిజైన్ రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అనేది మనకు ఈ ఎఫెక్టివ్ స్పాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనేది మనకు కొద్దిగా చూద్దాము. ఓకేనా. ఇప్పుడు సెకండ్ కండిషన్ వచ్చి సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ అంటున్నాడు. మనకి 2 సపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత మనకు అక్కడ బీమ్ ఉంది. ఓకేనా. అంటే ఈ సపోర్ట్కి సెంటరు, ఇంకో రెండో సపోర్ట్కి సెంటర్ తీసుకుంటాం. దీని మధ్య ఉన్న డిస్టెన్స్ని మనము సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ సపోర్ట్స్, దాన్ని మనం ఏమంటామంటే ఇది ఒక సెకండ్ క్రైటీరియా. కాబట్టి మనం ఏమొస్తుంది, ఈ మధ్యలో ఉన్నదాన్ని అంటే బిట్వీన్ ద సపోర్ట్స్ ఉంటే మనం ఏమంటున్నా క్లియర్ స్పాన్ ప్లస్ విడ్త్ ఆఫ్ సపోర్టు. అంటే దీని యొక్క సపోర్ట్ యొక్క విడ్త్ బై 2 చేస్తున్నాం. ఎందుకంటే హాఫ్ కాబట్టి, అంటే సెంటర్ టు సెంటర్ అన్నాం కదా అందుకు. అలాగే విడ్త్ ఆఫ్ సపోర్ట్ అంటున్నాం. ఇంకొక దీని యొక్క సెంటర్. అర్థమైందా. దీని యొక్క విడ్త్ మళ్ళీ ఇంకోసారి. క్లియర్గా చెప్పాలంటే ఒకసారి చూడండి. ఈ క్లియర్ స్పాన్ మనం బిట్వీన్ ద సపోర్ట్ ఉంటే ఏమంటున్నాం, మనము క్లియర్ స్పాన్ అంటున్నాం. ఓకేనా. అలాగే ఈ సపోర్ట్ యొక్క హాఫ్ తీసుకోవాలి మనము. సపోర్ట్కి 2 సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఈచ్ సపోర్ట్కి మనము హాఫ్ తీసుకోవాలి. 1/2 ఆఫ్ విడ్త్ ఆఫ్ సపోర్టు. అంటే ఈ విడ్త్ అనేది హాఫ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా విడ్త్ ఆఫ్ సపోర్ట్కి హాఫ్ తీసుకోవాలి. ఓకేనా. మనము ఈ సెంటర్కి ఈ డిస్టెన్స్ టోటల్ ఉన్నదాన్ని మనం ఏమంటామని, అది మనకు సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ అంటున్నాం. అది సెకండ్ క్రైటీరియా. ఈ 2 క్రైటీరియాలో మనకి ఏదైతే స్మాల్ వాల్యూ వస్తుందో అది మనకు ఎఫెక్టివ్ స్పాన్ వాల్యూ. ఓకే. ఇది ఎప్పుడు సింప్లీ సపోర్టెడ్ బీమ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఈ కండిషన్ అనేది మనకు యూజ్ వస్తుంది. ఓకే. లిమిటింగ్ స్టిఫ్నెస్. ఈ ఎఫెక్టివ్ స్పాన్ అనేది మనకు
కోడ్ బుక్లో ఉంటుందండి. అంటే దాని ఫార్ములా ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ద బీమ్, ఆ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సపోర్ట్స్ విచ్ ఎవర్ ఈస్ లెస్ అనేది మనకు IS 456 2000 కోడ్ బుక్లో కూడా మనకి ఉంటుంది. అది ఎక్కడని ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ చూడండి. IS 456 2000 కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 34లో మనకు క్లాస్ నెంబర్ 22.2 అక్కడ ఎఫెక్టివ్ స్పాన్ అని ఉన్నది కదా. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ అని ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ మెంబర్ షాల్ బి యాస్ ఫాలోస్. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆర్ స్లాబ్. మనకి సింప్లీ సపోర్టెడ్ బీమ్ కానీ సింప్లీ సపోర్టెడ్ స్లాబ్ కానీ మనము డిజైన్ చేసేటప్పుడు ఎఫెక్టివ్ స్పాన్కి మన ఫార్ములా ద ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ ఏ మెంబర్ దట్ ఈస్ నాట్ బిల్డ్ ఇంటిగ్రలీ విత్ ఇట్ సపోర్ట్స్ షాల్ బి టేకెన్ యాస్ క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ స్లాబ్ ఆర్ బీమ్. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ వచ్చి సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఇది కండిషన్ అకార్డింగ్ టు ద IS 456 2000 కోడ్ బుక్. ఇప్పుడు లిమిటింగ్ స్టిఫ్నెస్ చూద్దాం. ద స్టిఫ్నెస్ ఆఫ్ బీమ్ ఈజ్ గవర్న్డ్ బై ద స్పాన్ టు డెప్త్ రేషియో. అంటే స్పాన్ అంటే మనకేమి ఎల్, స్పాన్ టు డెప్త్ రేషియో అంటే కాబట్టి L/Tగా రాసుకుంటున్నా. L/d. L అంటే ఇక్కడ మనకు స్పాన్, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ అని. ఓకేనా. ద స్టిఫ్నెస్ ఆఫ్ బీమ్ ఈజ్ గవర్న్డ్ బై ద స్పాన్ టు డెప్త్ రేషియో యాజ్ పర్ క్లాస్ నెంబర్ 23.2 ఆఫ్ IS 456 ఫర్ స్పాన్ నాట్ ఎక్సీడింగ్ 10 మీటర్స్. అంటే ఆ బీమ్ యొక్క లెంత్ అనేది 10 మీటర్స్ కంటే ఎక్కువ కాకున్నప్పుడు కొన్ని కండిషన్స్ అన్నాడు. అవి ఏం చూద్దాం. ద స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్ బేసిక్ వాల్యూ అంటాం దీన్ని నేను గివెన్ బిలో. అంటే స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అంటే L/d. అదే కదా, మనము L/d యొక్క రేషియో వాల్యూ మనకి కొన్ని లిమిట్స్ అంటున్నాడు. అవేమో చూద్దాము ఒకసారి. L/d రేషియో యొక్క కొద్దిగా కొన్ని లిమిట్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, షుడ్ నాట్ ఎక్సీడ్ ద లిమిట్స్ అంటే అంతకంటే లిమిట్స్ అనేది ఎక్కువ ఉన్నాడు. ఒకవేళ మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ డిజైన్ చేస్తున్నాం కాబట్టి L/d యొక్క రేషియో మనకు 20 వాల్యూ ఉండాలి. 20 బేసిక్ వాల్యూ. ఓకే. అలాగే క్యాంటీలివర్ యూజ్ చేస్తున్నాం. మనకి క్యాంటీలివర్ బీమ్ డిజైన్ చేసేటప్పుడు మనకి L/d వాల్యూ అంటే స్పాన్ టు L అంటే మనకు స్పాన్, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ అని. స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ అన్ని మనము చదువుతాం దాన్ని. స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అనేది మనకు క్యాంటిలివర్ బీమ్ యూజ్ చేస్తే మనం 7 యూజ్ చేస్తాం. ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్ మనం యూజ్ చేయాలంటే 20 బేసిక్ వాల్యూ అనేది మనము డిజైన్ చేస్తాం దాని మీద బేస్ చేసుకొని. ఒకవేళ కంటిన్యూస్ బీమ్ అని అనుకోండి 26 వాల్యూ తీసుకుంటాం. ఏమి స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో అనేది 26 తీసుకుంటాం. ఓకేనా. For spans above 10 meters, the above values may be multiplied by 10 span in meters. ఓకే, మనకి ఇదేం అవసరం లేదు. ఇంకొకటి ఇవి కూడా మనకు IS 456లో ఉన్నటువంటి కండిషన్స్ అన్ని క్లాస్ నెంబర్ 23.2 ఒకసారి చూడండి. క్లాస్ నెంబర్ 23.2 అనేది ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ మనకి IS 456 2000 కోడ్ బుక్లో 37 పేజ్ నెంబర్. ఇక్కడ 23.2.1 క్లాస్ నెంబర్. ఇక్కడ ద వర్టికల్ డిఫ్లెక్షన్ లిమిట్స్ మే బి జనరలీ అజ్యూమ్డ్ టు సాటిస్ఫైడ్ ప్రొవైడ్ దట్ ద స్పాన్ టు డెప్త్ రేషియో ఆర్ నాట్ గ్రేటర్ దెన్ ద వాల్యూస్ అబ్టైన్డ్ యాజ్ బిలో అన్నాడు. అంటే ఇక్కడ స్పాన్ టు ఎఫెక్టివ్ డెప్త్ రేషియో వాల్యూ అనేది మనకి దానికంటే మించి కొడుతుంది. అంటే ఎప్పుడు స్పాన్ అప్పుడు 10 మీటర్స్ ఉన్నప్పుడు. అక్కడ కంటిలివర్ బీమ్ చూడండి. ఇదే మనకు IS 456 2000 కోడ్ బుక్లో ఈ కండిషన్స్ ఉంటాయి. ఒకసారి చూడండి. 37 పేజ్ నెంబర్. మనకి కోడ్ బుక్ అనేది మనకి ఎగ్జామినేషన్లో మనకి
అలా ఉంటుంది. మరి అక్కడ ఏమైనా డౌట్ వస్తే మీరు ఒకసారి రెఫర్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఓకే, థర్డ్ కండిషన్ మినిమం రీఇన్ఫోర్స్మెంట్. మనము ఇంతకుముందు ప్రాబ్లం మనము ఏరియా ఆఫ్ స్టీలు, ఏరియా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టెన్జన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఏరియా ఆఫ్ స్టీల్ ఎంత వచ్చింది అనేది. ఈ ఏరియా ఆఫ్ స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఎంత మినిమం ఉండాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉండాలి అని. మినిమం రీఇన్ఫోర్స్మెంట్, ద మినిమం ఏరియా ఆఫ్ టెన్జన్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ ద ఫాలోయింగ్. అంటే మనము ఈ ఫార్ములా యూజ్ చేసినప్పుడు ఈ ఫార్ములా అంటే ఏఎస్టీ బై బి, అంటే ఏఎస్టీ అంటే ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్జైన్ అని, లేదా మనం టెన్జైన్ రీఇన్ఫోర్స్మెంట్ అని కూడా మనము దాన్ని పిలిచవచ్చు. కాబట్టి ఇక్కడ బి అంటే మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, స్మాల్ డి అంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్ ఈక్వల్ టు 0.85 బై ఎఫ్ఐ అన్నాడు. ఎఫ్ఐ అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. మనకు ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయడానికి మినిమం రీఇన్ఫోర్స్మెంట్కి మనకు ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏఎస్టీ ఈక్వల్ టు 0.85 బై ఎఫ్ఐ ఇంటూ బి ఇంటూ డి. ఓకేనా. ఈ బిఈడి అనేది మనము అవతల రాస్తున్నాం. బి ఇంటూ డి అనేది మనము ఇక్కడ చూడండి, ఈ బి అంటే బి ఇంటూ డి అనేది మనకు ఇక్కడ ఈ ప్లేస్లో అంటే లెఫ్ట్ సైడ్ మనకు డివిజన్ చేస్తుంది. మనకి రైట్ సైడ్ వెళ్ళేకి మనకు అక్కడ లెఫ్ట్ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఓకేనా. ఆ విధంగా మనము మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా అనేది మనము రాసుకున్నాం. దిస్ వర్క్స్ అవుట్ ఓన్లీ 0.2% ఫర్ Fe415 స్టీల్ అండ్ 0.34% ఫర్ Fe250 స్టీల్. ఓకేనా. ఇక్కడ ఈ మినిమం రీఇన్ఫోర్స్మెంట్ మనకి ఈ ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ స్టీల్ అంటే మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా వల్ల మనకు ఈ వాల్యూ కంటే ఇప్పుడు ఈ వాల్యూ ఒకవేళ కొన్ని 150 వచ్చిందండి, ఏఎస్టీ వాల్యూ మనకి 150 వచ్చింది అంటే మనము డిజైన్ చేసేటప్పుడు 150 కంటే తక్కువ ఉండకూడదు అని. 150 కంటే తక్కువ ఉండకూడదు. మినిమం మనకి ఏరియా ఆఫ్ స్టీల్ అనేది 150 అని ఉండాలి. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అంటే 150 మనకు వచ్చింటే 150 వస్తే ఏరియా ఆఫ్ స్టీల్ అనేది మనం బి ఇంటూ డి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అంటే ఈ వాల్యూస్ బిను డిను గ్రేడ్ ఆఫ్ స్టీల్ వాల్యూ మనము సబ్స్టిట్యూట్ చేస్తే 150 వాల్యూ వచ్చిందనుకోండి. ఆ 150 వాల్యూ కంటే తక్కువ తీసుకోకూడదు. ఏమి టెన్జైన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది. మనకు టెన్జైన్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది మినిమం అనేది ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకు ఉంటుంది. ఈ 150 అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకేనా. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఓకేనా ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనము మినిమం రీఇన్ఫోర్స్మెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్, ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ టెన్జైన్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 4% ఆఫ్ ది క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకేనా. ఏమంటున్నాడు ఇక్కడ, ద మ్యాక్సిమం ఏరియా ఆఫ్ టెన్జైన్ రీఇన్ఫోర్స్మెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 4% ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే 0. ఈ 4%ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు. 4% అంటే మనకు కనీసం చూడండి, 4% ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా అంటే మనము బీమ్ డిజైన్ చేస్తున్నాం కదా, బీమ్కి మనకి డైమెన్షన్స్ ఏమి ఉంటాయి, బి ఉంటుంది అంటే విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్. ఓకేనా. బి ఇంటూ డి. ఈ 4%ని మనం ఏం చేసుకుంటాం, 4/100 వేస్తే మనకు ఏమొస్తుంది 0.04 బి ఇంటూ డి. ఓకేనా. ఇది మనకు మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఓకేనా. ఇవి కూడా ఈ మినిమం రీఇన్ఫోర్స్మెంట్ అనేది కూడా మనకు క్లాస్ నెంబర్ 26.5.1 ఆఫ్ IS 456/2000 మనకి క్లాస్ నెంబర్ 26.5.1లో మనకి మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా ఉంటుంది. ఓకే.
ఒకసారి రెఫర్ చేయండి. ఇంకొకసారి మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ కూడా మనకు క్లాస్ నెంబర్ 26.5.1 రెండు ఒక చోట ఉంటాయి. ఇవన్నీ మినిమము మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఒకే చోట ఉంటాయి. ఒకసారి చూడండి, దాన్ని రెఫర్ చేయండి. ఆ రెఫర్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్, మినిమం రీఇన్ఫోర్స్మెంట్ ఫార్ములా మనకి ఒకవేళ గుర్తుండకపోతే మనము అక్కడ కోడ్ బుక్ ఓపెన్ చేసి మనము ఆ ఫార్ములాస్ ఒకవేళ రాయొచ్చు. ఏమన్నా అంటే ఇప్పుడు టెన్షన్ రీఇన్ఫోర్స్మెంట్ చెక్ చేసేటప్పుడు, అంటే మనము డిజైన్ చేసినటువంటి రీఇన్ఫోర్స్మెంట్ అనేది కరెక్టా ఉందా కాదనేది చెక్ చేయడానికి ఈ మినిమం రీఇన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ అనేది మనము యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, రీఇన్ఫోర్స్మెంట్ స్పెసిఫికేషన్స్ ఇన్ ఆర్సీ బీమ్ అకార్డింగ్ టు ద IS 456/2000 అన్నాడు. చూడండి, ఇక్కడ మొత్తం మినిమం రీఇన్ఫోర్స్మెంట్కి ఫార్ములా మనం ఇంతకుముందు చెప్పుకున్నది AST = 0.85 B/D/Fi. ఓకేనా? అది ఫస్ట్ కండిషన్. ఎందుకు? మినిమం రీఇన్ఫోర్స్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి. లేదా అంటే AST సెకండ్ కండిషన్ అనేది లెస్ దాన్, అంటే ఎక్కడ ఉండాలి? 0.34% ఫర్ మైల్డ్ స్టీల్. Fi = 250 Nm/mm². అంటే మనం గ్రేడ్ ఆఫ్ స్టీల్ 250 Nm/mm² తీసుకున్నాం. 0.3% కంటే తక్కువ ఉండకూడదు అని. ఓకేనా? మరి HYSD బార్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, Fi = 4 and 5, 0.20% కంటే మనకు తక్కువ ఉండకూడదు అని మనకు మీనింగ్. అది ఇప్పుడు అకార్డింగ్ టు గ్రేడ్ ఆఫ్ స్టీల్ మీద బేస్ చేసుకొని వస్తాయి. మన డైరెక్ట్ అట్లా వద్దు, మేము గ్రేడ్ ప్రకారం ఏరియా ఆఫ్ స్టీల్ గ్రేడ్ ప్రకారం మనము ఫార్ములా మేము రాయమంటే ఈ ఫార్ములా అయినా ఓకే. ఈ ఫార్ములా AST = 0.85 D/B/Fi ఈ ఫార్ములా యూజ్ చేసినా ఓకే. ఇప్పుడు మినిమం రీఇన్ఫోర్స్మెంట్ మనకి ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ 0.0, అంటే మనం చెప్పుకున్నాం కదా 4% ఆఫ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా అని. 4% అంటే 0.04. B అంటే మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. క్యాపిటల్ D అనేది ఓవరాల్ డెప్త్ ఫర్ బోత్ టెన్జైన్ అండ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్. మనకు టెన్జైన్ అండ్ కంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ మనము ప్రొవైడ్ చేసేటప్పుడు, అంటే రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్కి ఫార్ములాస్ ఇవి. ఒకవేళ మనము చెక్ చేసేటప్పుడు, ఒకవేళ మన రీఇన్ఫోర్స్మెంట్ డిజైన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయి లేదా అనేది మనకు ఈ మినిమం రీఇన్ఫోర్స్మెంట్, మ్యాక్సిమం రీఇన్ఫోర్స్మెంట్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? చెక్ చేయడానికి చెకింగ్ పర్పస్ ఇవి రెండు కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే. ఇంకోటి మోస్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చి కవర్ అండి. దీన్నే మనము ఏమైనా పిలిచవచ్చు, క్లియర్ కవర్ అని కూడా అనొచ్చు. క్లియర్ కవర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం, ఇంకోసారి చెప్పుకుందాం. క్లియర్ కవర్ అంటే టెన్జైన్ ఫైబర్ ఉంది కదా, అంటే ఇక్కడ మ్యాక్సిమం టెన్జైన్ ఫైబర్ నుంచి సెంటర్ ఆఫ్ అప్ టు స్టీల్ వరకు ఉన్నదాన్ని మనము క్లియర్ కవర్ అంటున్నాం. అప్ టు స్టీల్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టీల్ బార్స్ ఇవి అనుకోండి, ఇది మనకు టాప్ ఇక్కడ మ్యాక్సిమం టెన్జైన్ ఫైబర్ ఉన్నది. ఇవి స్టీల్ బార్స్, ఇవి రౌండ్గా ఉన్నటివి. ఫ్రమ్ స్టీల్ బార్స్ టు బాటమ్ టెన్జైన్ ఫైబర్ వరకు ఉన్నదాన్ని మనం ఏమంటామంటే క్లియర్ కవర్ అంటున్నాం. ఈ క్లియర్ కవర్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, it is mainly used to prevent the reinforcement steel from corrosion. అంటే మనము ఎందుకంటే రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్కి కరోజన్ కాకుండా, అంటే తుప్పు పడతాయి కదా కొన్ని, అంటే తుప్పు పట్టుకోకుండా మనకి ప్రివెంట్ చేయడానికి ఈ కవర్ అనేది, క్లియర్ కవర్ అనేది మనము యూజ్ చేస్తాం. ద కరోజన్ టేక్స్ ప్లేస్ వెన్ ద రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద అట్మాస్ఫియర్. ఒకవేళ ఎప్పుడు కరోజన్ ఎప్పుడు అవుతుంది? ఈ రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్స్ అనేది కాంటాక్ట్ విత్ అట్మాస్ఫియర్ మీన్స్ ఒక ఏదైనా కానీ వెట్ కానీ లేదంటే
రైన్ కానీ లేదంటే తేమ పడడం వల్ల మనకి ఆ కరోజన్ అనేది ఏర్పడుతుంది. ఏమిటికి? రీఎన్ఫోర్స్మెంట్ స్టీల్ బార్స్కి. సో ద కవర్ యాక్ట్ యాజ్ ఎ ఫిజికల్ బ్యారియర్. అందుకే మనకు ఈ కవర్ అనేది మనకు అడ్డం రావడానికి అంటే కొద్దిగా అడ్డం అంటే ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకు క్లియర్ కవర్ అనేది మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్.